హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. అండ్ ఈ సెట్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ దట్ ప్లేలిస్ట్ అండ్ షేర్ దిస్ ప్లేలిస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. బికాస్ మీకు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఆ ప్లేలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని పెట్టాను, చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్తో పాటు మీకు ఈ సెట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో అప్డేట్స్, క్విజెస్ అన్ని కండక్ట్ చేస్తాను. సో అది కూడా జాయిన్ అవ్వండి. ఈ సెట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్ కింద కూడా ఉంటుంది. ప్లీజ్ డూ ఫాలో ఫ్రమ్ మై యూట్యూబ్. ఓకే, టెలిగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు ఏంటి అంటే అసలు ఈ సెట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా మందికి ఉన్నాయి కన్ఫ్యూజన్. ఓకే, ఈ సెట్ ఎగ్జామ్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇట్స్ లైక్ క్వశ్చన్. చాలా మందికి తెలియదు ఏంటి ఎలా అనేది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చాలా క్లియర్ కట్ గా చెప్తాను అండ్ షార్ట్ గా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మీరు అసలు ఎంతవరకు స్టార్ట్ చేయలేదు ఈ సెట్ కి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ సెట్ ప్రిపేర్ అవ్వడం ఎలా, రిసోర్సెస్ ఏంటి, స్కెడ్యూల్ ఏంటి అనేది నేను చెప్తాను. పక్కా ఇలా ప్రిపేర్ అయితేనే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. మీకు 100 వస్తుంది, 50 వస్తుంది, 20 వస్తుంది ర్యాంక్ అని నేను చెప్పను, బట్ మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్ గా ర్యాంక్ మంచిది వస్తుంది కాబట్టి మీరు అనుకున్న కాలేజ్లో మీరు సీట్ సంపాదించవచ్చు. లైక్ టాప్ 20 కాలేజెస్ లో మీరు సీట్ సంపాదించవచ్చు. హియర్ వి గో విత్ రిసోర్సెస్ ఏముండాలి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సెట్ ప్రిపరేషన్ లోని రిసోర్సెస్ లేకుండా యూ కాంట్ డూ ఎనీథింగ్. వై? బికాస్ బుక్ లేనిదే నువ్వేమీ రాయలేవు, అలానే రిసోర్సెస్ లేనిదే ఈ సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది కష్టం కదా. సో అలానే ఇప్పుడు ఏంటి రిసోర్సెస్ లో భాగంగా ఫస్ట్ రిసోర్స్ ఏంటి అంటే మీకు దట్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓకే, టీబీ టెక్స్ట్ బుక్స్ చాలా 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 ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కాదు, పాలిటెక్నిక్ టెక్స్ట్ బుక్స్. అండ్ అలానే కోర్ సబ్జెక్ట్స్ కి మీ కోర్ 100 మార్క్స్ ఉంటుంది కదా ప్యాటర్న్ లో, ఆ కోర్ సబ్జెక్ట్స్ కి కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అయితే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రిలేటెడ్ అయితే కంప్యూటర్, మెకానికల్ అయితే మెకానికల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు కాంటెంట్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్స్ లో ఒకసారి చదవండి. ఫర్ సపోజ్ మీరు కెమిస్ట్రీలో వాటర్ టెక్నాలజీ చదువుతున్నారు, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ చదువుతున్నారు, ఫ్యూయల్స్ చదువుతున్నారు. మీరు ఫ్యూయల్స్ చదువుదాం అనుకున్నప్పుడు ఫ్యూయల్స్ లోని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్, ఫ్యూయల్ అంటే ఏంటి, ఫ్యూయల్ కంబస్ట్ కాదా, ఇలాంటివన్నీ కూడా మీరు చదువుకోవాలి. అవన్నీ ఎక్కడ ఉంటాయి? డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లోనే మెన్షన్ చేస్తారు కదా. టెక్స్ట్ బుక్ లో ఫ్యూయల్స్ కి సంబంధించి ఒక 10 పేజెస్ మ్యాటర్ ఉందనుకోండి, ఆ 10 పేజెస్ మ్యాటర్ చదువుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చదవాలి, ఏ పాయింట్స్ హైలైట్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ రిసోర్స్ అనేది టెక్స్ట్ బుక్ కావాలి. సెకండ్ రిసోర్స్ వచ్చేసినప్పటికీ ఆ బుక్, okay, which contains రాస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి అంతా రాసాక, which contains MCQs. ఓకే, పక్కా ఈ బుక్ ఉండాలి. వన్స్ మీరు ప్రిపేర్ అయ్యారబ్బా, ప్రిపేర్ అయిన తర్వాత ఎలా మీరు జడ్జ్ చేసుకోవడం, ఎలా మీకు వచ్చిందో రాలేదో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా తెలుస్తుంది? వెన్ ఎవర్ యూ సాల్వ్ బిట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. అందుకే మీకు నియర్ బై నియర్ బై స్టోర్స్ లో, బుక్ స్టోర్స్ లో ఉన్న బుక్స్ కి వెళ్ళి అడగండి. ఆన్లైన్ స్టోర్స్ చెక్ చేయండి. ఓకే, ఆన్లైన్ లో కూడా చెక్ చేయండి ఒకసారి. ఏంటంటే ఎంపీసీకి ఒక సపరేట్ బుక్ ఉంటుంది, కోర్ కి ఒక సపరేట్ బుక్ ఉంటుంది. బిట్స్ రిలేటెడ్ గా లేటెస్ట్ ఎడిషన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు మీ 2025 ఈ సెట్ రాస్తే 2024 ఈ సెట్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, ఆ ఎడిషన్ తీసుకోవచ్చు. 2025 బుక్స్ వచ్చినా తీసుకోవచ్చు. ఓకే, 2024 కానీ 2025 కానీ. అలాగే 2026 అనుకోండి, 2025 2026 ఈ సెట్ లేటెస్ట్ ఎడిషన్ బుక్స్ ఉంటాయి. బిట్స్ ఎంపీసీకి సపరేట్ గా, కోర్ కి సపరేట్ గా. ఎంపీసీ రిలేటెడ్ అయితే ఫాల్కన్, రేడియంట్, విజిఎస్ అలాంటి బుక్స్ అయితే ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు, అందులో మల్టిపుల్ బిట్స్ ఉండాలి అంతే. ఏ బుక్ అనేది అవసరం అయితే లేదు, ఏ బుక్ అయినా తీసుకోండి, మంచిదే. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసినప్పటికీ ఆ బుక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మిస్ అయితే, పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మిస్ అయితే ఆన్లైన్ లో ఉంటాయి, మీరు ఆన్లైన్ లో వెతుక్కోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి మీరు ఈ సెట్ ప్రీవియస్ 10 years క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేసినా మీకు దొరకవచ్చు. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ కనుక అలా నాకేమైనా దొరికితే సపరేట్ గా లింక్స్ ఏమైనా ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలోని దాన్ని అప్డేట్ చేస్తాను, తెలంగాణ అయినా ఏపీ అయినా కూడా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా రిసోర్స్ గా చేసుకొని మీరు పెట్టుకోండి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఇది బుక్ విచ్ కంటైన్స్. ఫోర్త్ థింగ్ వచ్చేసినప్పటికీ మీరు మాక్ టెస్ట్లు రాయడం. ఓకే, మాక్ ఎగ్జామ్స్. ఓకే,
రిసోర్సెస్ ఇవన్నీ కూడా మాక్ ఎగ్జామ్స్ రాయడం, అందులో బిట్స్ కూడా చాలా ఉంటాయి. ఆ మాక్ ఎగ్జామ్స్ కి ఏం చేయాలనేది మన సిరీస్ సూన్ లో వస్తుంది, దాన్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాక్ ఎగ్జామ్స్. బట్ ఇది టెక్స్ట్ బుక్స్, ఎంసీక్యూస్, పీవైక్యూస్, మాక్ ఎగ్జామ్స్ అనేవి మీ రిసోర్సెస్ అవ్వాలి. చాలా ఎక్కువ బిట్స్ అందులో నుంచి మీకు కవర్ అవుతాయి కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా దే కెన్ టేక్ కోచింగ్. ఓకే, ఇది నా ప్యూర్ సజెషన్. అండ్ దెన్ రిసోర్సెస్ అయిపోయిన తర్వాత టైమింగ్స్, ఏ టైమింగ్స్ లో ప్రిపేర్ అవ్వాలనేది చెప్తా. ఓకే, టైమింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కాలేజెస్ కి వెళ్ళి రొటీన్ లైఫ్ గడుపుతున్నారో, చదువుతున్నారో, కాలేజ్ లో సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఉంటాయి కదా, సెమ్ ఉంటాయి కదా. సో అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు, నా ప్యూర్ సజెషన్ ఏంటంటే మీకు మంచి ర్యాంక్ కావాలి, మంచి కాలేజ్ కావాలి కదా. సో నేను చెప్పే టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే మంచి ర్యాంక్స్ వస్తాయి, లేదంటే లేదు, వెనక్కి పడిపోతారు అంతే. అంతకన్నా ఏం లేదు. ఓపెన్ క్వశ్చన్ కదా, నేను దాయడం ఏముంది. నేను ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా 3 times స్ప్లిట్ చేస్తాను. సో ఈ సెట్ కి కూడా అలానే. టు బిగిన్ విత్ మీ స్టార్టింగ్ అనుకుంటే పక్కా 5 AM to 6 AM పక్కా చదవాలి. మీరు 5 AM కి స్టార్ట్ చేయాలి అంటే 4:45 AM కి లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేస్తారు. లేదు 5 కి లెగిస్తే 5:15 to 6:15 చదవండి. 1 hour పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఇంకా ఆఫ్టర్నూన్ స్లాట్ కానీ మార్నింగ్ లోని ఎర్లీ మార్నింగ్ తర్వాత కానీ ఇంకా చదవడం అవ్వదు. దెన్ ఈవినింగ్ స్లాట్స్ లో మీరు ఏం చేయాలంటే ఈవినింగ్ ఆర్ నైట్ 2 slots మాత్రమే అవుతుంది కాలేజెస్ కి వెళ్తే కదా. కాబట్టి ఈవినింగ్ ఆర్ నైట్ లో మీరు అకార్డింగ్ టు యువర్ ఫ్రీ టైం ప్రిపేర్ అవ్వండి. బట్ కంఫర్టబుల్ గా అందరూ కాలేజెస్ నుంచి రిటర్న్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయినప్పటికీ 8 PM అవుతుంది. సో బెటర్ 8 PM to 9 PM యాజ్ అ బిగినర్ గా చదవండి. 1 hour ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అమ్మా యాజ్ అ బిగినర్ గా. తర్వాత మీరు టైం దొరికినప్పుడు పక్కా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఏంటి 1 hour చదివితే టాపర్స్ అయిపోతామా అంటే ఆ 1 hour కూడా చదవకుండా చాలా మంది ఉంటారు. అండ్ మీరు కూడా ఇంతవరకు చదివారో లేదో నాకు తెలియదు కాబట్టి ఆ 1 hour అయినా చదవండి అని నా ఉద్దేశం అంతే. ఓకే, 1 hour చదివితే తోపులు అయిపోతారని ఎవరు చెప్పలేం. బట్ 1 hour అయినా మీరు బిగిన్ చేస్తే బాగుంటుంది. ఓకే, అండ్ హాలిడేస్ టైంలో సండేస్ ఏం చేయాలంటే మీరు మార్నింగ్, ఈవినింగ్, నైట్ స్కెడ్యూల్ చేసుకోవాలి. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ ఒక 1 hour అట్లీస్ట్ చదవడానికి. ఓవరాల్ 5 hours అయినా హాలిడేస్ లో మీరు స్పెండ్ చేయండి. డైలీ టైం 2 hours చదివితే హాలిడేస్ లో 5 hours చదవండి. వై? బికాస్ అంతా హాలిడేనే కదా, కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇదైతే చూసుకోండి. ఓకే, అండ్ ప్యూర్ సజెషన్ ఏంటి అంటే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ విత్ కెమిస్ట్రీలోని ఏ చాప్టర్స్ చదవాలి, ఎలా ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది వెరీ సూన్ నేను అప్డేట్ చేస్తాను. అవి చూసుకోండి. కెమిస్ట్రీ ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేస్తూ మీకు చెప్తాను ఏం చదవాలి, అంత ఇంపార్టెంట్ అనేది. ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ అనేది వస్తుంది, వెరీ సూన్ చూసుకోవచ్చు. కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ డైలీ మీది ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు డైలీ 1 hour టైం ఇచ్చేయండి. ఫర్ సపోజ్ మార్నింగ్ చూసారనుకోండి, ఎవ్రీడే కెమిస్ట్రీతో స్టార్ట్ చేసేయండి, 1 hour చదివేయండి. ఓకే, మీ కెమిస్ట్రీ మార్నింగ్ బాబాయ్ థియరీ, కెమికల్ ఫార్ములాస్ గుర్తుండట్లేదు అనుకుంటే మ్యాథ్స్ మొదలు పెట్టండి 1 hour మార్నింగ్ టైంలో. ఓకే, కెమిస్ట్రీ చదువుతున్నప్పుడుగా ప్యారలల్ గానే మ్యాథ్స్, ఓకే మ్యాథ్స్ కూడా డైలీ కెమిస్ట్రీ మ్యాథ్స్ స్టార్ట్ చేసేసి మ్యాథ్స్ కూడా 1 hour ఇచ్చేయండి. 2 అయిన తర్వాత నెక్స్ట్ కోర్ కి వాటికి అవ్వండి. అండ్ సండేస్ టైంలో కోర్ ఎక్కువ చదవండి. ఫిజిక్స్ ని లాస్ట్ ప్రయారిటీ పెట్టుకొని అకార్డింగ్ టు మై వ్యూ. ఓకే, నేను చెప్తున్నాను కెమిస్ట్రీ 1 hour, మ్యాథ్స్ 1 hour ఎవ్రీడే ప్రిపేర్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ హాలిడేస్ టైం 5 hours ఉంటుంది కదా, అందులో కంప్లీట్ కోర్కి ఇవ్వండి. వై? బికాస్ ఇట్ ఈస్ 100 marks కాబట్టి హాలిడేస్ టైంలో, సండేస్ టైంలో కోర్కి ఇవ్వండి. ప్యారలల్ గా కెమిస్ట్రీ, మ్యాథ్స్ రన్ చేసుకోండి. ఫిజిక్స్ లాస్ట్ ప్రయారిటీ ఇస్తూ మీకు టైం ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇది నా ప్యూర్ సజెషన్. ఓకే, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారా? దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చెప్పేది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, దెన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. యాక్చువల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను టెక్స్ట్ బుక్ అని చెప్పాను, రిసోర్సెస్ లో టీబీ వాడండి అని చెప్పాను. మీరు టీబీ ఓపెన్ చేశారు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు, అందులో కెమిస్ట్రీ చదువుతున్నారు. ఎలా చదవాలి అనేది చాలా చాలా బిగ్ క్వశ్చన్. అండ్ ఇలా చదివితేనే మీరు చదివినట్టు ఉంటుంది, గుర్తుంటుంది, రివైజ్ చేయడానికి బాగుంటుంది. ఇఫ్ నాట్ అట్ ఆల్ ఇలా చేయకపోతే మీరు చదివి వేస్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఫర్ సపోజ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, మీకు సెమిస్టర్ ఎగ్జామ్ రేపో ఎల్లుండో ఉంది.
పోనీ రేపో ఎల్లుండో కాదు, బాగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, మంచి మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు నెల రోజుల ముందు నుండి సెమిస్టర్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూడడం, వీడియోస్ చూడడం, అండ్ దెన్ వెబ్సైట్స్ లో చదువుకోవడం, నోట్స్ ప్రిపేర్ అవ్వడం, అవన్నీ చేస్తారు కదా సెమిస్టర్ ఎగ్జామ్ కి. 1 month ముందే స్టార్ట్ చేసేస్తారు. వై? బికాస్ మంచి మార్క్స్ రావాలి, కొంచెం కాన్సెప్ట్ అర్థం అవ్వాలని. అప్పుడు ఆన్లైన్ వీడియో ఏదో ఓపెన్ చేశారు, ఏదో సమ్ కోర్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఆన్లైన్ ట్యూటోరియల్స్ బోల్డ్ ఉంటాయి ఎతికితే, అవి ఏదో ఒకటి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వీడియోని చూసారు, వీడియోని చూసారు, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంది, చూసేసారు. బట్ చాలా పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది మీకు. వన్ మంత్ ముందే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు ఇది వరకు డౌట్ ఉండేది, బట్ ఆ వీడియో ఒక 30 minutes 1 hour చూడడం వల్ల వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ చూసారు అంతే, కళ్ళతో చూసారు, చెవులతో విన్నారు అంతే, అంతకన్నా మీరు ఏం చేయలేదు, అర్థమైపోయింది. ఓకే, అర్థమైపోయింది. ఆ 1 hour వీడియో ఎంతవరకు? మార్నింగ్ చూస్తే నైట్ వరకు. కొంతమందికి బాగా ఐక్యూ ఉన్న వాళ్ళకి, బాగా అర్థమైన వాళ్ళకి ఒక 2-3 days. బట్ సెమిస్టర్ ఎగ్జామ్ 1 month తర్వాత ఉంది. ఆ 1 month తర్వాత మీరు ఆ కాన్సెప్ట్ మళ్ళీ చూస్తే ఏంటిది తేడాగే ఉంది అనుకుంటే డైలాగ్ ఉంటది కదా, అలానే ఉంటది. పిక్చర్ ఏం అర్థం అవ్వదు, ఎందుకంటే 1 month ముందు మీరు చూసారు, జస్ట్ చూసారు, విన్నారు, బట్ రాయలేదు, రివైజ్ చేయలేదు. అర్థమైందా ఈ పాయింట్? రాయడం అనేది మెయిన్ థింగ్. ఓకే, మీకు 1 month తర్వాత అది గుర్తుండదు, ఎందుకంటే మీరు జస్ట్ చూసారు, వినేశారు, ఎక్కడ రివిజన్ చేయలేదు తర్వాత, అండ్ అలా దాని జోలికి కూడా వెళ్ళలేదు, ఎక్కడ రాయలేదు, కీ పాయింట్స్ ఏమి మీ దగ్గర లేవు. మళ్ళీ 1 hour వీడియో, 1 hour టైం వేస్ట్ చేసుకొని సెమిస్టర్ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి ఆ వీడియో ఓపెన్ చేసుకొని వినాలి. దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిపీటెడ్ గా ఒక వీడియోని చూడడం, సెకండ్ థింగ్ ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవడం. ఓకే, ఆల్రెడీ అర్థమైన కాన్సెప్ట్ మర్చిపోవడం వల్ల మళ్ళీ ఆ వీడియోని చూసి టైం వేస్ట్ చేసుకోవడం అనేది బ్లండరే కదా. అలాగే మీరు చదివేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, టెక్స్ట్ బుక్ లో కెమిస్ట్రీని స్టార్ట్ చేశారు. కెమిస్ట్రీలో లెట్ us గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ రిలేటెడ్ గా. ఆ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చదువుతున్నారు, చదివేటప్పుడు చాలా అంటే చాలా కీ పాయింట్స్ వస్తాయి, 1-2 కాదు, అందులో బోల్డ్ ఉంటాయి, తెలియాల్సినవి, తెలుసుకోవాల్సినవి. అలా ఉన్నప్పుడు మీరు జస్ట్ చదువుకొని వెళ్ళిపోతే ఏముంటుంది? ఏం ఉండదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, అలా టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా, చదివేటప్పుడు కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ ఏంటి, సోది ఏంటి అనేది మీకే తెలుస్తుంది. దట్లు, దిస్సులు, దోసులు అవన్నీ సోదే కదా. కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ ని ఆ కెమిస్ట్రీలో అండర్లైన్ చేసుకోండి విత్ పెన్సిల్, నాట్ పెన్. చండాలంగా తయారవుతుంది పెన్ తో చేస్తే. కీ పాయింట్స్ అనేది అండర్లైన్ చేసుకోండి విత్ పెన్సిల్. కీ పాయింట్స్ చదవండి, చదువుతున్నప్పుడు ఎక్కడైనా కీ పాయింట్స్ అనిపిస్తే. ఓకే, దీనికి ఒక కెమికల్ ఫార్ములా ఉంది. ఓకే, ఆ కెమికల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఫరెన్స్ టేబుల్ ఉంది, ఆ డిఫరెన్స్ టేబుల్లో దీనికి మేజర్ డిఫరెన్స్ ఇది అని చెప్పి దానిలో ఒక డిఫరెన్స్ కి అండర్లైన్, దీనికి ఒక డిఫరెన్స్ కి అండర్లైన్ చేశారు. ఇప్పుడు కీ పాయింట్స్ కొన్ని దొరికాయి కదా, దొరికినప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినట్టుగా కీ నోట్స్ చేసుకుంటారు. ఆ కీ పాయింట్స్ అన్నిటినీ కూడా నోట్ చేస్తారు, నోట్ మేకింగ్ చేస్తారు, రన్నింగ్ నోట్స్. దాన్ని కీ నోట్స్ అనొచ్చు, లేదా రన్నింగ్ నోట్స్ అనుకోవచ్చు. ఆ కీ పాయింట్స్ ని చదవడం ఒకసారి, రన్నింగ్ నోట్స్ రాయడం ఇంకొకసారి. ఇక్కడే 2 times రివిజన్ అయిందా. థర్డ్ టైం ఏంటి అంటే మీరు మర్చిపోకుండా దాన్ని కంటిన్యూస్ గా మీకు టైం దొరుకుతున్నప్పుడల్లా రివిజన్ చేయడం. దిస్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ర్యాంకర్. ఓకే, ఖచ్చితంగా చాలా చాలా మెయిన్ కీ పాయింట్స్ ఫస్ట్ చదవడం. ఈ అండర్లైన్ కాన్సెప్ట్ లోనే దిట్ ఈస్ రీడింగ్. ఓకే, రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీడింగ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ టైం కీ పాయింట్స్ నోట్ చేసుకోండి, కీ పాయింట్స్ అండర్లైన్ చేయండి. ఆ తర్వాత కీ పాయింట్స్ నే రన్నింగ్ నోట్స్ లో రాసుకోండి. రన్నింగ్ నోట్స్ లో రాసుకున్న దాన్ని థర్డ్ టైం రివిజన్ చేయండి. ఈ రివిజన్ అనేది 2 types ఉంటుంది. దిస్ ఈస్ ద రివిజన్ 2 types ఉంటుంది. అగైన్ ఈ ఎప్పటికప్పుడు చేయడం అంటే లైక్ ద డే మీరు ఎప్పుడైతే ఆ నోట్స్ రాశారో ఆ రోజే రివిజన్ చేయడం అనేది type 1 రివిజన్ అవుతుంది మీకు. ఓకే, type 1 రివిజన్ అవుతుంది. ఏ రోజైతే నోట్స్ రాశారో ఆ రోజే చేయడం. బట్ అది కూడా సఫిషియెంట్ కాదు. వై? బికాస్ మీకు ఇప్పుడు కెమిస్ట్రీ అనేది మీరు ఈసెట్ ఎగ్జామ్ కి 6 నెలల ముందు ఆ ఫ్యూయల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ రిలేటెడ్ గా చదివారు, నోట్ చేశారు, రివిజన్ చేశారు, type 1 రివిజన్ చేశారు. బట్ 6 నెలల తర్వాత మీకు గుర్తుండాలని ఏముంది రివిజన్ చేసినప్పటికీ కూడా. కాబట్టి type 1 రివిజన్ అయిపోయిన తర్వాత టైం దొరికినప్పుడల్లా దాన్ని ఒకసారి చూస్తూ ఉండాలి. దాన్ని type 2 రివిజన్ అంటారు. ఓకే, దాన్ని చూస్తూ ఉండాలి. ఓకే, మొత్తం అంతా దాన్ని ఇంకొకసారి
ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు రివిజన్ చాలా టైం పడుతుంది, సెకండ్ టైం రివిజన్ కి తగ్గుతుంది. అలాగే మళ్ళీ 6 months 3 months తర్వాత ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ రివిజన్ అనేది మీకు టైం తగ్గుతుంది. అండ్ ఆల్రెడీ 2 times చదివి ఉంటారు కాబట్టి వెంటనే బ్రెయిన్ లోకి వస్తుంది. ఒక చాప్టర్ ని మినిమం 3 times రివైజ్ చేసేటట్టుగా మీరు చూసుకోవాలి. ఓకే, కీ పాయింట్స్ ని చదవడం, కీ పాయింట్స్ ని నోట్ చేయడం, రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కీ నోట్స్ చేసిన రోజు, తర్వాత ఒకసారి ఈ సెట్ కి ముందు, ఇలా 3 times రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నోట్స్ చేసుకున్నారు, రివిజన్ చేశారు, కీ పాయింట్స్ రాసుకున్నారు కదా, తర్వాత టెక్స్ట్ బుక్ నుంచి చేసిందంతా కూడా మీరేంటి అంటే PYQs లో ఉన్నాయా లేదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ రిలేటెడ్ గా ప్రిపేర్ అవ్వడం, అండ్ దెన్ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ రిలేటెడ్ గా ప్రిపేర్ అవ్వడం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ బెటర్ ర్యాంక్. ఓకే, చాలా ఇంపార్టెంట్. PYQs, MCQs, అండ్ దెన్ ప్రిపేర్ అయిపోయారా, ఇప్పుడు ఒక మాక్ ఎగ్జామ్ ఆ చాప్టర్ రిలేటెడ్ గా ఒక మాక్ ఎగ్జామ్, అదే మన టెస్ట్ సిరీస్ లో మనం కండక్ట్ చేస్తాం. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీతో పాటు ఒక 100 మందో 1000 మందో 200 మందో ఎంతమంది ఎన్రోల్ అయ్యారో అంతమంది రాస్తారు ఎగ్జామ్ ని ఆ పర్టికులర్ చాప్టర్ మీద. రాసినప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందా అనేది అనాలిసిస్ వస్తుంది. అండ్ దెన్ పక్కోలు ఎంత మంచి ర్యాంక్స్, టాప్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ మార్క్స్ ఎన్ని, మీడియం మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎక్కడ తప్పులు చేశారు, ఎందుకు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. చదివేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే మంత్రం ఉంది చూసారా, దట్ ఈస్ డెఫినెట్లీ స్టాండ్ యూ అవుట్ ఎట్ అ టాప్ పొజిషన్. ఇది చేస్తేనే మీకు బాగుంటుంది. ఓకే, అర్థమైందా? రిసోర్సెస్ చెప్పాను, టైమింగ్స్ చెప్పాను, ఎలా చదవాలో చెప్పాను, ఇంకా అంతకన్నా ఏం చెప్తాం. అండ్ దెన్ ఎవరైతే ఫ్రీగా ఉన్నారో మీ యొక్క టైం ని పెంచుకుంటూ చదువుకోండి, నేను చెప్పే ఈ 3 points యూజ్ చేసుకుంటూ. ఓకే, దట్ సింప్లీ హ్యాపెన్. అండ్ దెన్ ఎవరైతే టిల్ ఎండ్ చూసారో, ఇప్పటి వరకు చూసారో, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు నాట్ ఫర్గెట్ టు మెన్షన్ థ్యాంక్స్ టు దిస్ వీడియో. వై? బికాస్ థ్యాంక్స్ అనే ఒక చిన్న కామెంట్ చేస్తే ఓకే, నేను పెట్టిన ఎఫర్ట్ కి మీరు చూసారు, లైక్ చేశారు అనేది నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ అంటే ఏదో నేను చెప్పాను కదా థ్యాంక్స్ అని కాదు, జస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తుంటారు కదా కమెంట్ చేయండి అలా, కానీ థ్యాంక్స్ అని మీరు #థ్యాంక్స్ అనో థ్యాంక్స్ అనో పెట్టారనుకోండి. ఓకే, సో పర్సన్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసారనేది నాకు తెలుస్తుంది. ఓకే, ప్లేలిస్ట్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ, బై బై.